ప్రణీత్ హనుమంతు గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ప్రముఖంగా వినబడుతోంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా కొంతమంది ప్రేక్షకులకు అతడు తెలుసు. నటుడిగా మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ, ఇప్పుడిప్పుడే అవకాశాలందుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడతని పేరు వైరల్ కావడానికి కారణం ఏమిటి? అతని కుటుంబ నేపథ్యమేమిటి? ప్రణీత్ హనుమంతు వివాదమేమిటి? తెలుసుకుందాం. ప్రణీత్ హనుమంతుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రణీత్ హనుమంతు ఓ తెలుగు యూట్యూబర్ ఆన్‌లైన్‌లో ఓ డిబేట్‌ను చేపట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్లు వాగారు. అసభ్య కామెంట్స్ చేసి అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన హీరో సాయిధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు తేజ్. సదరు వీడియోను పోస్ట్ చేస్తూ సుదీర్ఘంగా ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సైతం స్పందించారు. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి తేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్లలో పిల్లల ఫోటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే ఈ సంఘటనపై తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు. అసభ్యకరమైన రీతిలో సంభాషించిన యూట్యూబర్‌పై వెంటనే కేసు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. సాయిధరమ్ తేజ్ పోస్టును రీట్వీట్ చేస్తూ తెలంగాణ డీజీపీ అధికారిక పేజీ నుంచి ఈ పోస్ట్ చేశారు. అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు తెలిపారు. చిన్నారులను కాపాడేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. మరి పోలీసుల చర్యతో అయినా ఇలాంటి వికృతాలకు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇదే విషయమై మరో హీరో మంచు మనోజ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వినోదం ముసుగులో ఇలాంటి దారుణాలు జరగడం చాలా ప్రమాదకరమన్నారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హనుమంతు అనే వ్యక్తిని సంప్రదించారని, కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే ఈ రోజు అతనే పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేయడం దారుణమన్నారు. దయచేసి ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానన్న మనోజ్, పి హనుమంతు అమ్మ తోడు నిన్ను వదిలిపెట్టను అంటూ ఘాటుగా స్పందించారు. తండ్రి కూతురుకు సంబంధించిన వీడియోపై డార్క్ కామెడీ పేరుతో అసభ్య వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఆయన తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, అందుకు తనను క్షమించాలని కోరారు. ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని ప్రణీత్ హనుమంతు చెప్పుకొచ్చారు. కాగా ఒక తండ్రి తన కూతురుతో సరదాగా చేసిన వీడియోపై ప్రణీత్ సహా కొందరు యూట్యూబర్లు డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడిగా అసభ్యకరంగా మాట్లాడారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత హేయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను మహారాణులు చేసే రేవంత్ సర్కార్ కొత్త పథకం పోక్సో చట్టం కింద ప్రణీత్‌ను అరెస్టు చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో తన ఘోర తప్పిదాన్ని తెలుసుకున్న ప్రణీత్ అభ్యంతరకర వీడియో భాగాలను తీసివేశారు. వీడియో నుంచి అసభ్యకర వ్యాఖ్యలను తొలగించారు. అంతేగాక దీనిపై క్షమాపణలు కూడా చెప్పారు. కంటెంట్ క్రియేటర్‌గా తన ప్రయత్నం సంతోషంగా ఉంచడమేనని, కానీ ఈసారి గీత దాటినట్లు ప్రణీత్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. ఈ వీడియో కారణంగా తన తల్లిదండ్రులు కూడా బాధపడ్డారని తెలిపారు. తాను పెద్ద తప్పు చేశానని, తనను అందరూ క్షమించాలని కోరారు. ఇలాంటి తప్పు మరోసారి జరగదని అన్నారు.